అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున సూర్యమంత్రాలను భక్తితో జపించడం ద్వారా ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, విజయం మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. ఈ రోజు మీరు ఓం సూర్యాయ నమః లేదా ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్ మంత్రాలను 11, 27 లేదా 108 సార్లు జపిస్తే అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో కుంభరాశివారికి 2026 ఫిబ్రవరి 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం రోజుల రాశిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మనవి. మీరు మా వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. మాకిది ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరింత మంచి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సమాచారం అందించడానికి ప్రేరణ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతిరోజూ ఫలితంలో మీకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనలుంటాయి. మీ మద్దతే మా బలం, మీ ఆశీర్వాదమే మా ప్రేరణ. ఓం నమఃశివాయ. ఈ కాలంలో కుంభరాశివారికి గ్రహస్థితులు అంతరంగ ఆలోచనలను ఎక్కువగా ప్రేరేపించే విధంగా పనిచేస్తాయి. గ్రహాల సంచారం కారణంగా మీరు చేసే ప్రతి నిర్ణయం కొద్దిగా ఆలోచన, కొద్దిగా సహనం కోరుతుంది. వేగంగా స్పందించే స్వభావం ఉన్నవారికి ఇది పరీక్షల సమయం. ఆలోచించకుండా తీసుకున్న చిన్న నిర్ణయాలే కొన్నిసార్లు పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. మనసులో అనేక సందేహాలు రావచ్చు. ఒక దిశగా అడుగువేయాలా లేక వేచి చూడాలా అన్న భావన కలగవచ్చు. ఇది బలహీనత కాదు, ఇది జాగ్రత్త సంకేతం. ఈ సమయంలో మీకు అవసరమైనది స్పష్టత. రోజువారీ పనులను ప్రణాళికతో చేయడం ద్వారా అనవసర గందరగోళాన్ని తగ్గించవచ్చు. ఈ గ్రహస్థితుల ప్రభావం మీ మాట తీరు, స్పందన విధానం, ఇతరులతో వ్యవహారం వంటి అంశాలపై కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీ ఉద్దేశం మంచిదైనా మీరు చెప్పే విధానం అపార్థాలకు దారితీయవచ్చు. అందువల్ల మాట్లాడే ముందు 2 క్షణాలు ఆలోచించడం చాలా అవసరం. ఇది అంతరంగ పరిశీలనకు అనుకూల కాలం. మీరు గతంలో చేసిన నిర్ణయాలు, ప్రవర్తన, సంబంధాలపై ఒకసారి తిరిగి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ పరిశీలన భవిష్యత్తులో సరైన మార్గం ఎంచుకోవడంలో సహాయపడుతుంది. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఆటుపోట్లు, అవమానాలు ప్రతి మనిషికి వస్తాయి. కుంభరాశివారికి ఈ కాలంలో గత అనుభవాల జ్ఞాపకాలు మళ్లీ మనసులోకి రావచ్చు. ఎవరో చెప్పిన మాట, జరిగిన సంఘటన, పొందిన నిరాకరణ ఇవన్నీ మీలో మానసిక స్పందనను కలిగించవచ్చు. అవమానం అనిపించిన ప్రతి సంఘటన నిజంగా అవమానమే అనుకోవడం అవసరం లేదు. కొన్నిసార్లు అది మన ఎదుగుదలకు మార్గం చూపే పరిస్థితి మాత్రమే. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీలో ఓర్పు, పట్టుదల, జీవితాన్ని అర్థం చేసుకునే శక్తిని పెంచుతాయి. ఈ సమయంలో మీకు అత్యంత అవసరమైనది స్వీయ గౌరవం. ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మీ విలువను నిర్ణయించకండి. మీ సామర్థ్యం, మీ శ్రమ, మీ ఆలోచనలు ఇవే మీ నిజమైన బలం. గతంలో ఎదురైన బాధలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవడం కంటే వాటినుంచి నేర్చుకున్న పాఠాలపై దృష్టి పెట్టండి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కష్టాలు శాశ్వతం కావు. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న ఒత్తిడి లేదా నిరాశ కాలానుగుణం. ఇది కూడా గడిచిపోతుంది. సహనం కోల్పోకుండా ముందుకు సాగడం ద్వారా మీరు అనుకోని మార్పులను చూడగలుగుతారు. మీ జీవితంలో వచ్చిన ప్రతికూల సంఘటనలను ఒక పరీక్షగా చూడండి. ఈ పరీక్షలే మీలోని అంతరంగ బలాన్ని బయటకు తీసుకువస్తాయి. కొన్నిసార్లు మీరు ఊహించని స్థాయిలో మానసిక ధైర్యాన్ని కనుగొంటారు. కుటుంబం మనిషి జీవితానికి ఆధారం. కానీ ప్రతి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు సహజం. ఈ కాలంలో కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. మాటలలో స్పష్టత లేకపోవడం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఉద్రేకాలు రావచ్చు. ఈ సందర్భాల్లో ముఖ్యమైనది స్పందన విధానం. వాదించడం, ఎదురుమాట చెప్పడం సమస్యను పెంచుతుంది. వినడం, అర్థం చేసుకోవడం, సమయం ఇవ్వడం సమస్యను తగ్గిస్తుంది. ప్రతి విషయం వెంటనే పరిష్కారం కావాలని ఆశించడం కంటే కొద్దిగా సమయం ఇవ్వడం మంచిది.
పెద్దల మాటలను గౌరవించడం ఈ సమయంలో శ్రేయస్కరం. అనుభవంతో వచ్చిన వారి సూచనలు కొన్నిసార్లు మనం గుర్తించని మార్గాలను చూపిస్తాయి. చిన్న విషయాలపై అహంకారం పెంచుకోవడం కుటుంబ శాంతిని దెబ్బతీస్తుంది. కుటుంబంలో మీరు చెప్పే మాటలే కాదు, మీరు చూపే ప్రవర్తన కూడా ప్రభావం చూపుతుంది. శాంతంగా మాట్లాడడం, ఇతరుల భావాలను గౌరవించడం, క్షమించే స్వభావం కలిగి ఉండడం అవసరం. ఈ విధానం ద్వారా మీరు విభేదాల మధ్య కూడా సమతుల్యతను నిలుపుకోగలుగుతారు. ఇది సంబంధాలను బలోపేతం చేసే కాలం కూడా కావచ్చు. మీరు చొరవ తీసుకుని మాట్లాడితే పాత అపార్థాలు తొలగే అవకాశం ఉంటుంది. ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం ఇవే కుటుంబ బంధాల బలం. మనిషి జీవితంలో సమాజం ఒక ముఖ్య భాగం. మన చర్యలు, మాటలు, విజయాలు ఇవన్నీ ఇతరుల దృష్టిలో ఉంటాయి. ఈ కాలంలో కుంభరాశివారు కొంత విమర్శలు లేదా అపార్థాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మీ ఉద్దేశాలను ప్రశ్నించవచ్చు. ఈ సందర్భాల్లో ఆవేశంతో స్పందించడం మేలు చేయదు. సమయం, మీ పనితీరు, మీ స్థిరత్వమే నిజాన్ని నిరూపిస్తాయి. విమర్శలను పూర్తిగా ప్రతికూలంగా చూడకండి. కొన్నిసార్లు అవే మనలోని లోపాలను గుర్తించే అవకాశం ఇస్తాయి. కానీ అనవసరంగా వచ్చిన విమర్శలను మనసులో పెట్టుకోవడం మానసిక శాంతిని దెబ్బతీస్తుంది. మీ విలువను ఇతరుల అభిప్రాయాలతో కొలవకండి. మీ ఆచరణ, మీ ధర్మం, మీ లక్ష్యాలు ఇవే మీ దిశను నిర్ణయిస్తాయి. సమాజంలో గౌరవం సంపాదించేది మాటలతో కాదు, స్థిరమైన ప్రవర్తనతో. సహనం, వినయం, సత్యం పాటించడం ద్వారా మీరు కాలక్రమంలో మంచి ప్రతిష్టను పొందగలుగుతారు. ఈ కాలం మీకు మానసిక పరిపక్వతను నేర్పే అవకాశం కూడా అవుతుంది. కుంభరాశివారికి సహజంగా ఉన్న మంచి లక్షణాలలో సహాయ స్వభావం, ఆలోచన లోతు, సృజనాత్మకత ముఖ్యమైనవి. మీరు ఇతరుల సమస్యలను అర్థం చేసుకునే శక్తి కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలకు లోనవడం వల్ల అస్థిరత కలగవచ్చు. ఈ సమయంలో మీకు అవసరమైనది స్వీయ నియంత్రణ. కోపం, నిరాశ, అనుమానం వంటి భావాలను నియంత్రించడం చాలా ముఖ్యం. ప్రతి పరిస్థితికి వెంటనే స్పందించకుండా ఆలోచించి స్పందించడం అలవాటు చేసుకోవాలి. మీ బలాలను గుర్తించడం అవసరం. మీరు చెయ్యగలిగిన పనులు, మీ ప్రతిభ, మీ ఆసక్తులు ఇవే మీకు దిశను చూపిస్తాయి. ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ స్వంత ఎదుగుదలపై దృష్టి పెట్టండి. వ్యక్తిత్వ వికాసమంటే పెద్ద మార్పులు కాదు, చిన్న అలవాట్ల మార్పు. సమయపాలన, శాంతమైన సంభాషణ, ఆలోచనలో స్పష్టత ఇవే మీకు స్థిరత్వాన్నిస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం మీకొక పాఠం. ఆ పాఠాలను అర్థం చేసుకుని ముందుకు సాగితే ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కాలంలో కుంభరాశివారి వ్యక్తిగత జీవితంలో అంతరంగ ఆలోచనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బయట ప్రపంచంలో సాధారణంగా కనిపించినా మనసులో అనేక ప్రశ్నలు, ఆలోచనలు, భవిష్యత్తు గురించి సందేహాలు ఉండవచ్చు. కొన్నిసార్లు మీకవసరమైనది ఒంటరిగా గడిపే సమయమనిపించవచ్చు. ఇది నెగటివ్ సంకేతం కాదు. ఇది మనసు తనను తాను సమతుల్యం చేసుకునే సహజ ప్రక్రియ. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకురావచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవా, తప్పులా అన్న ఆలోచన కలగవచ్చు. ఈ సమయంలో స్వీయ విమర్శ తగ్గించి స్వీయ అర్థం చేసుకోవడం పెంచాలి. ప్రతి నిర్ణయం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదే అని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలో శాంతి కోసం చిన్న అలవాట్లు ఎంతో సహాయపడతాయి. ఉదయం ప్రశాంతంగా రోజు ప్రారంభించడం, కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, ప్రకృతితో సమయం గడపడం వంటి అలవాట్లు మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి. గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా, నిరంతర సమాచారం ఇవన్నీ మనసును అలసటకు గురిచేస్తాయి. కాబట్టి కొద్దిసేపు వాటినుంచి దూరంగా ఉండటం మంచిది. ఈ కాలంలో మీరు మీ జీవిత లక్ష్యాలను తిరిమి పరిశీలించే అవకాశం పొందవచ్చు. నిజంగా మీకు కావలసింది ఏమిటి, మీరు అనుసరిస్తున్న దారి సరైనదా అన్న విషయాలపై ఆలోచన కలుగుతుంది. ఇది వ్యక్తిగత ఎదుగుదాకు కీలక దశ. ఆలోచనలో స్పష్టత వచ్చినప్పుడు నిర్ణయాలు సహజంగా సులభమవుతాయి. ప్రేమ అనేది నమ్మకం, అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవంపై ఆధారపడుతుంది. ఈ కాలంలో కుంభరాశివారికి ప్రేమ సంబంధాలలో కొంత ఉద్విగ్నత కనిపించవచ్చు. ప్రధాన కారణం కమ్యూనికేషన్ లోపం లేదా భావాలను సరైన విధంగా వ్యక్తపరచకపోవడం కావచ్చు. కొన్నిసార్లు చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంటుంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు వేరుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భాల్లో అహంకారం లేదా మౌనం సమస్యను మరింత పెంచుతుంది. సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించాలనే ఆతృత కంటే ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి. ప్రేమలో అత్యంత ముఖ్యమైనది వినడం. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, వారి దృష్టికోణాన్ని గౌరవించడం అవసరం. మీ అభిప్రాయం మాత్రమే సరైనదని భావించడం సంబంధానికి ఒత్తిడి తెస్తుంది. కొన్నిసార్లు క్షమించడం, కొన్నిసార్లు సర్దుకుపోవడం బంధాన్ని బలోపేతం చేస్తాయి.
ఈ కాలంలో సంబంధం స్థిరంగా ఉండాలంటే నిజాయితీ చాలా ముఖ్యం. సందేహాలు, అనుమానాలు మనసులో ఉంచడం కంటే స్పష్టంగా మాట్లాడడం మంచిది. అపార్థాలను పెంచే మూడో వ్యక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉండటం కూడా అవసరం. ప్రేమ సంబంధంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య ఒక అవగాహనకు దారితీస్తుంది. భావోద్వేగాలపై నియంత్రణ, పరస్పర గౌరవం పెంచుకుంటే ఈ కాలం సంబంధాన్ని మరింత పటిష్టం చేసే దశగా మారుతుంది. వివాహ జీవితం అనేది పరస్పర నమ్మకం, సహనం, గౌరవం మీద నిలబడే బంధం. ఈ కాలంలో కుంభరాశివారికి దాంపత్య జీవితంలో కొన్ని చిన్న సవాళ్లు రావచ్చు. ఇవి ప్రధానంగా రోజువారీ ఒత్తిడులు, ఆర్థిక ఆలోచనలు, సమయాభావం వంటి కారణాల వల్ల కలగవచ్చు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు సహజం, కాని వాటిని ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. సమస్య వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే కొద్దిగా సమయం తీసుకుని మాట్లాడడం అవసరం. కోపంతో చెప్పిన మాటలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో పరస్పర సహకారం కీలకం. ఒకరి బాధ్యతలను ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి సమస్యలను ఒకరు వినాలి. చిన్న విషయాలపై వాదనలు తగ్గిస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది. సంబంధంలో ప్రేమను నిలుపుకోవడానికి సమయం కేటాయించడం అవసరం. కలిసి మాట్లాడడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం, ఒకరి భావాలను ఒకరు గౌరవించడం బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఈ కాలంలో మీరు ఓర్పు, వినయం పాటిస్తే దాంపత్య జీవితం మరింత స్థిరంగా ఉంటుంది. తాత్కాలిక విభేదాలను శాశ్వత సమస్యలుగా చూడకూడదు. ప్రతి విభేదం ఒక అవగాహనకు దారితీస్తుంది. ఈ కాలంలో కుంభరాశివారి ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగినట్లు భావన కలగవచ్చు. ప్రధాన కారణం అనియంత్రిత ఖర్చులు లేదా ముందస్తు ప్రణాళిక లేకపోవడం కావచ్చు. ఆర్థిక స్థిరత్వం కోసం ముందుగా అవసరమైనది ఖర్చులపై అవగాహన కావాలి. ఏ ఖర్చు అవసరం, ఏది అనవసరము అన్నది గుర్తించాలి. చిన్న మొత్తాలైనా సేవింగ్స్ అలవాటు చేసుకోవాలి. అప్పులు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. తాత్కాలిక అవసరాల కోసం పెద్ద అప్పులు తీసుకోవడం భవిష్యత్తులో ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమయంలో స్థిర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ప్రణాళికతో ముందుకు సాగాలి. మీ సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం పెంచే మార్గాలను పరిశీలించాలి. ఈ కాలం ఆర్థిక క్రమశిక్షణ నేర్పే దశగా మారవచ్చు. జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ కాలంలో కుంభరాశివారికి ధనవృద్ధి నెమ్మదిగా కానీ స్థిరంగా ఉండే సూచనలున్నాయి. త్వరిత లాభాల ఆశతో తీసుకునే నిర్ణయాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైన సమాచారం సేకరించాలి. అనుభవిజ్ఞుల సలహా తీసుకోవాలి. రిస్కు ఉన్న మార్గాలలో జాగ్రత్త అవసరం. ధనవృద్ధి కోసం మీ నైపుణ్యాలను ఉపయోగించడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు, కొత్త అవకాశాలు పరిశీలించాలి. మీ ప్రతిభను విస్తరించుకోవాలి. ఈ కాలంలో మీరు ఓర్పు, వినయం పాటిస్తే ఆర్థికంగా స్థిరమైన మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ధనవృద్ధి అనేది ఒక్కసారిగా జరగదు. ప్రణాళిక, నియంత్రణ, సరైన నిర్ణయాలు ఇవే దీర్ఘకాలిక సౌఖ్యానికి పునాది. ఈ కాలంలో కుంభరాశి ఉద్యోగస్తులకు పనిలో బాధ్యతలు కొంత పెరిగినట్లు అనిపించవచ్చు. పనిభారం కన్నా పనికి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ఒక పని పూర్తయ్యాక కూడా మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. తదుపరి పనుల గురించి ముందుగానే ఆలోచించడం వల్ల అలసట భావన కలుగుతుంది. ఉద్యోగస్థలంలో మీ ప్రవర్తన అత్యంత కీలకం. కొన్నిసార్లు సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం కంటే ప్రొఫెషనల్ దృష్టితో చూడడం మంచిది. మాటలలో స్పష్టత లేకపోతే అపార్థాలు రావచ్చు. అందువల్ల మీరు చెప్పే విషయాన్ని సూటిగా, ప్రశాంతంగా వ్యక్తపరచాలి. ఈ సమయంలో సహనం మీకు రక్షణ కవచం లాంటిది. పై అధికారుల నుంచి వచ్చే సూచనలు లేదా విమర్శలను ఓర్పుతో స్వీకరించాలి. వెంటనే స్పందించడం కంటే ఆలోచించి మాట్లాడడం మంచిది. చిన్న తప్పులు జరిగినా నిరాశ చెందకుండా వాటిని సరిదిద్దే దిశగా దృష్టి పెట్టాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది పరిశీలనా దశ. తక్షణ మార్పుల కంటే మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ పనితీరు, క్రమశిక్షణ, సమయపాలన ఇవే భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెస్తాయి. ఉద్యోగ ఒత్తిడిని తగ్గించుకోవడానికి పని తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. పని విషయాలను ఇంటికి తీసుకురాకపోవడం, మానసికంగా విడిచిపెట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ విధానం దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ఈ కాలంలో కుంభరాశి వ్యాపారస్తులకు లాభాలపై కొంత అస్థిర భావన కలగవచ్చు. వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ ఎదుగుదల వేగం తగ్గినట్లు అనిపించవచ్చు.
ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఇది వ్యాపారంలో సహజ చక్రం. కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తాయి. ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ సమయంలో మీ వ్యాపార వ్యూహాలను తిరిగి పరిశీలించడం మంచిది. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాల విశ్లేషణ, వినియోగదారుల అవసరాలపై దృష్టి పెట్టాలి. చిన్న మార్పులే పెద్ద స్థిరత్వానికి దారితీస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అత్యంత ముఖ్యం. మాటలలో లేదా లెక్కలలో అపార్థాలు రాకుండా జాగ్రత్తపడాలి. నమ్మకం ఉన్నప్పటికీ పద్ధతిగా వ్యవహరించడం అవసరం. లాభాలు నెమ్మదిగా వచ్చినా స్థిరంగా ఉండే కాలం ఇది. సహనం, క్రమశిక్షణ, ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారం దీర్ఘకాలికంగా బలోపేతమవుతుంది. ఈ కాలంలో కుంభరాశి విద్యార్థులకు చదువుపై దృష్టి కొంత చెల్లాచెదురైనట్లు అనిపించవచ్చు. చదువుకు కూర్చున్నప్పటికీ మనసు ఇతర ఆలోచనల వైపు వెళ్లవచ్చు. ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఏకాగ్రత పెంచుకోవడానికి చిన్న ప్రణాళికలు సహాయపడతాయి. ఒకేసారి ఎక్కువ చదవడం కంటే విభాగాలుగా చదవడం మంచిది. సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవాలి. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. ఈ సమయంలో మీపై మీకు నమ్మకం అవసరం. ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ సొంత పురోగతిపై దృష్టి పెట్టాలి. ప్రతి చిన్న మెరుగుదల కూడా విజయానికి దారితీస్తుంది. పరీక్షల భయం లేదా ఒత్తిడి ఉన్నవారు ప్రశాంతంగా ఉండాలి. ప్రణాళికతో చదివితే ఫలితాలు సహజంగా మెరుగుపడతాయి. శారీరక విశ్రాంతి కూడా చదువులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చదువు అనేది నిరంతర ప్రక్రియ. సహనం, క్రమశిక్షణ, సానుకూల దృష్టి ఇవే మీకు విజయాన్నందిస్తాయి. ఈ కాలంలో కుంభరాశివారికి ఊహించని సహాయం లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఆశించని వ్యక్తుల నుంచి మద్దతు రావచ్చు. గతంలో దూరంగా ఉన్నవారు కూడా ఈ సమయంలో సహాయకులుగా మారవచ్చు. ఈ సహాయం చిన్నదైనా అది మీకు పెద్ద ఉపశమనం ఇవ్వవచ్చు. కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక సలహా, ఒక అవకాశం కూడా జీవిత దిశను మార్చగలదు. సహాయం వచ్చినప్పుడు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ప్రతి సహాయం వెనుక ఉన్న అనుగ్రహాన్ని గుర్తించాలి. ఇది మనసులో సానుకూలతను పెంచుతుంది. అలాగే మీరు కూడా ఇతరులకు సహాయం చేసే దిశగా ఆలోచించాలి. మీరు చేసిన చిన్న మంచి కార్యాలే భవిష్యత్తులో మీకు ఆశ్రయంగా మారవచ్చు. జీవితంలో సహాయం అనేది అనేక రూపాల్లో వస్తుంది. దాన్ని గుర్తించే దృష్టి ఉండాలి. జీవితంలో పెద్ద విజయాలే కాకుండా చిన్న ఆనందాలు కూడా ఎంతో విలువైనవి. ఈ కాలంలో కుంభరాశివారికి చిన్న సంఘటనలే మానసిక సంతృప్తిని ఇవ్వగలవు. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో సంభాషణ, ఒక సాధారణ విజయ అనుభవం ఇవన్నీ మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. పెద్ద లక్ష్యాల కోసం పరిగెడుతూ చిన్న సంతోషాలను నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సంతోషాలను ఆస్వాదించడం జీవితం పట్ల సానుకూల దృష్టిని పెంచుతుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మనసులో ప్రశాంతత కోసం బయట పెద్ద మార్పులు అవసరం లేదు. మన దృష్టిలో మార్పే సరిపోతుంది. ప్రతిరోజూ చిన్న సంతోషాన్ని గుర్తించే అలవాటు చేసుకోవాలి. ఈ కాలంలో మీరు చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొంటే మానసికంగా మరింత స్థిరంగా ఉండగలుగుతారు. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక దశలో కష్టకాలాన్ని అనుభవిస్తాడు. కుంభరాశివారికి ఈ కాలం కొంత మానసిక, భావోద్వేగ, ఆచరణాత్మక పరీక్షల సమయం కావచ్చు. పనులు ఆలస్యమవుతున్నట్లనిపించవచ్చు. ఆశించిన ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. కాని ఈ దశను ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. కష్టకాలం అనేది మనలో దాగి ఉన్న శక్తిని వెలికితీసే ప్రక్రియ. సాధారణంగా సుఖకాలంలో మనం మన బలాలను పూర్తిగా గుర్తించము. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మనలోని సహనం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం బయటపడతాయి. ఈ సమయంలో ముఖ్యమైనది మానసిక స్థిరత్వం. సమస్యలను అతిశయోక్తిగా ఊహించకూడదు. ఒక చిన్న ఆటంకాన్ని జీవితాంత సమస్యగా భావించడం మనసును మరింత అలసటకు గురిచేస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారముంటుందని గుర్తుంచుకోవాలి. మీ దైనందిన జీవితంలో నియమం చాలా ముఖ్యం. కష్టకాలంలో మనసు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పద్ధతి, ఒక క్రమం పాటించడం ద్వారా మీరు పరిస్థితులను సమతుల్యం చేసుకోవచ్చు. ఇది కూడా గడిచిపోతుందనే నమ్మకం మీకు అంతరంగ బలమిస్తుంది. తాత్కాలిక కష్టాలను శాశ్వతంగా భావించకుండా ఒక దశగా అంగీకరించాలి. ఈ కాలంలో కుంభరాశివారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. బయట ప్రపంచంలో ఎదురయ్యే ఒత్తిడులు మనసును అలసటకు గురిచేసినప్పుడు భక్తి ఒక మానసిక ఆశ్రయంగా మారుతుంది. భక్తి అనేది కేవలం ఆచారాలు కాదు, అది మనసుకు స్థిరత్వమిచ్చే శక్తి. ప్రార్థన, ధ్యానం, నామస్మరణ ఇవన్నీ మనసులోని గందరగోళాన్ని తగ్గిస్తాయి. సమస్యలను పూర్తిగా తొలగించకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతాయి. ఈ సమయంలో మీరు మీలో ప్రశాంతత కోసం చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు ఏర్పరచుకోవచ్చు.
ఉదయం నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు కూర్చోవడం, దేవుని స్మరించడం, కృతజ్ఞతాభావంతో రోజు ప్రారంభించడం ఎంతో మేలు చేస్తాయి. భక్తి పెరగడం వల్ల మనసులో నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇతరులపై కోపం, అసూయ, భయం వంటి భావాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక దృష్టి మనకొక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. ప్రతి పరిస్థితి శాశ్వతం కాదు. ఈ అవగాహన మనసుకు స్థిరత్వమిస్తుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అవే శాశ్వతమన్న భావన కలగడం సహజం. కాని కాలచక్రం ఎప్పటికీ ఒకేలా ఉండదు. కుంభరాశివారికి ఈ కాలంలో మెల్లగా మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు క్రమంగా కదలడం ప్రారంభమవ్వచ్చు. సమస్యల తీవ్రత తగ్గవచ్చు. కొన్నిసార్లు మీరు ఊహించని మార్గాల్లో పరిష్కారాలు లభించవచ్చు. ఈ మార్పులను గుర్తించడానికి ఓర్పు అవసరం. వెంటనే పెద్ద మార్పులు కనిపించకపోయినా చిన్న మెరుగుదలలు గమనించాలి. చిన్న మార్పులే పెద్ద స్థిరత్వానికి దారితీస్తాయి. ప్రతికూల పరిస్థితులను పూర్తిగా దూరం చేయలేకపోయినా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. దృఢమైన ఆలోచన, సానుకూల దృష్టి, క్రమశిక్షణ ఇవే మీకు రక్షణగా నిలుస్తాయి. జీవితంలో ప్రతి దశ ఒక పాఠం. కష్టకాలం నేర్పిన పాఠాలే భవిష్యత్తులో మీకు మార్గదర్శకాలవుతాయి. ఈ కాలంలో కుంభరాశివారికి భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు నిలిచిపోయినా లేదా మందగించిన అంశాల్లో క్రమంగా మెరుగుదల కనిపించవచ్చు. బంగారు కాలం అనేది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు. అది మన ఆలోచనలో, మన దృష్టిలో, మన నిర్ణయాలలో వచ్చే మార్పుల ఫలితం. మీరు గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు జీవిత దిశలో స్పష్టత పెరుగుతుంది. కొత్త అవకాశాలు చిన్న రూపంలో రావచ్చు. అవి వెంటనే పెద్దవిగా కనిపించకపోయినా భవిష్యత్తులో ప్రాముఖ్యత పొందవచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సమయంలో మీకు అవసరమైనది ధైర్యం. గత నిరాశలను గుర్తుచేసుకుంటూ ముందడుగు వేయడాన్ని ఆలస్యం చేయకండి. ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభంగా చూడాలి. బంగారుకాలం సంకేతాలు సాధారణంగా మన అంతరంగంలో మొదలవుతాయి. నమ్మకం, స్పష్టత, ధైర్యం రూపంలో. ఈ కాలంలో మానసిక, ఆచరణాత్మక స్థిరత్వం కోసం కొన్ని సాధారణ కాని ప్రభావవంతమైన పరిహారాలు అనుసరించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక నియమంతో రోజు ప్రారంభించాలి. శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యమివ్వాలి. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం మేలు చేస్తాయి. మాటల్లో జాగ్రత్త అవసరం. అనవసర వాదనలు, ఆవేశపు స్పందనలు తగ్గించాలి. సహనం పాటించడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చు. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటించాలి. ఖర్చులపై నియంత్రణ, భవిష్యత్తు కోసం చిన్న ప్రణాళికలు అవసరం. సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. ప్రతికూల సంఘటనలపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా పరిష్కార దిశగా ఆలోచించాలి. ఆధ్యాత్మిక దృష్టి కూడా ఈ సమయంలో ఉపశమనంగా ఉంటుంది. సూర్యారాధన, నియమిత ప్రార్థన మనసుకు స్థిరత్వం ఇస్తాయి. చివరిగా సూర్యుని అనుగ్రహం కోసం జపించదగిన మంత్రం ఓం సూర్యాయ నమః. ఈరోజు కుంభరాశి ఫలితాలు మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి. మీ ఒక్క షేర్ కూడా మరెందరికో మార్గదర్శకంగా నిలుస్తుంది. మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియోలను మిస్ కాకండి. మీ మద్దతే మా ప్రేరణ, మీ విశ్వాసమే మా బలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. మీరు తెలియచేసే ప్రతి స్పందన మాకు ఎంతో విలువైనది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.